హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అక్క చేతి వంట. మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. ఈరోజు మంచి రెసిపీతో అయితే నేను మీ ముందుకైతే తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. మొయ్యి చేపల కర్రీ అయితే నేను చేయబోతున్నానండి. మరి తీగూరలాగా ఉంటుంది, అందులో మనం పులుపు కూడా వేస్తున్నాం. ఇది చూడండి, నేనైతే ఇక్కడ మొయ్యి చేపలు ఒక 2 తీసుకున్నాను. షార్ట్ వీడియోలో కూడా నేను మొయ్యి చేపలు ఎలా ఉంటాయో నేనైతే చూపిస్తానండి. మన షార్ట్ వీడియో కూడా మీరు చూడండి. మరి ఇక్కడ నీట్గా అయితే క్లీన్ చేసేసి ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇక్కడ చూపిస్తున్నానండి. కారం, ధనియాల పొడి, పసుపు, అలాగే ఆనియన్స్ ఒక 2 కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. టమాటాలు అయితే ఒక 2 అయితే కట్ చేసి సన్నగా పక్కన పెట్టుకున్నాం. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పసుపు, చింతపండు అండి. ఎందుకంటే మనం మసాలా వేస్తాం కాబట్టి చింతపండు మనం తక్కువ వేసుకోవాలి. మీ పులుపుని బట్టి మీరు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నిమ్మకాయ సైజు కన్నా కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. అంటే దగ్గర దాపు నాకు ఈ చేపలు అయితే దగ్గర దాపు అయితే 2 కేజీస్ దాకా అయితే నాకు పడ్డాయండి. మరి 2 కేజీస్ లోపలైనా కానీ 2 కేజీస్ అయితే కంపల్సరీగా ఉంటుంది. దానికి తగ్గట్టు ఇక్కడ 150 గ్రాములు అయితే నేనైతే ఇక్కడైతే చింతపండు తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత. మనం మసాలా కూరలాగా కాబట్టి చేసేది అల్లం వెల్లుల్లి పేస్ట్. చేసే ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే కడాయి పెట్టేసుకున్నాము. నేను ఎప్పుడు అయితే దీక్షలోనే మరి చేస్తే మనకు అడుగు అంటకుండా ఉంటుంది. తగినంత ఆయిల్ వేద్దాం ఫ్రెండ్స్. చేపలు కాబట్టి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. మనకైతే ఆయిల్ చక్కగా మరిగిపోయిందండి. ఇప్పుడు మనం ఇక్కడైతే ఆనియన్స్ వేస్తున్నామండి. ఓకే, ఆనియన్స్ అయితే మనకి చక్కగా ఫ్రై అవ్వాలండి. మనకి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. మనం మసాలా కర్రీలాగా కాబట్టి చేసేది మనకి కొద్దిగా ఫ్రై అవ్వాలి. సముద్రమే కదండి మనకి మొయ్యి చేపలు అనేది, సముద్రమే కాబట్టి కొద్దిగా మనకి చక్కగా పులుపు అలాగే మసాలాలు బాగా వేసుకోవాలి. మసాలాలు అంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మీరైతే అల్లం వెల్లుల్లి పేస్ట్కు దాంతో పాటు మీరు కూడా కొంచెం కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే కరివేపాకు వేద్దామండి. మరి ఇలా డైరెక్ట్గా ఇలాగైనా చేసుకోవచ్చు. లేదు అంటే చేపల్లో మరి అన్నీ వేసేసుకొనైనా మరి పులుసు చేసుకోవచ్చండి. కొద్దిగా కొత్తిమీర వేద్దాము. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తగినంత వేద్దామండి. ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. నేనైతే ఇక్కడ ఒక 2 స్పూన్లు 2.5 స్పూన్ దాకా వేస్తున్నాను. చాలా బాగుంటుందండి. చక్కగా ఫ్రై అయిపోవాలి. ఇట్లా మన పచ్చివాసన పోయేదాకా ఇలా వేయించేసుకోవాలి. మనకు బాగా చక్కగా వేగిపోయింది కదండి. ఇప్పుడైతే మనం టమోటా వేద్దాం. చక్కగా టమోటాలు వేసేస్తాం. టమోటాలు చక్కగా మనకి మగ్గిపోవాలండి. చక్కగా అయితే ఇలాగా మనకి ఆనియన్స్ మగ్గిపోయేదాకా వేయించుకోవాలండి. ఇప్పుడైతే మనం కొంచెం పసుపు అలాగే తగినంత కారము, ధనియాల పొడి మనం వేద్దామండి. పసుపు అయితే తగినంత వేసుకున్నాం.
అలాగే కారము నేను స్పూన్తో వేస్తున్నానండి. ఇక్కడ ఒక 2.5 స్పూన్ దాకా వేస్తున్నాను. ఎందుకంటే చేప కొద్దిగా పెద్దదే కాబట్టి నేనైతే 2.5 స్పూన్ దాకా ఇక్కడ వేస్తున్నాను. మీ స్పైస్కి తగ్గట్టు అయితే వేసుకోవచ్చు. అలాగే ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఇది కూడా నేను ఈక్వల్గానే వేస్తున్నానండి. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగ మంచిగా మొత్తం కలిపేసుకోవాలి. ఇందులో మనం చింతపండు పులుసు అయితే వేసేద్దామండి. మనం జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అది పోసేద్దాం. చూసారు కదా, ఇదైతే పోసేద్దాం. ఇప్పుడు దీని అలా కలుపుకుందామండి. మొత్తం ఈక్వల్గా ఇలా కలిపిస్తాము. ఇప్పుడు ఇందులో సాల్ట్ అయినా కల్లుప్పు అయినా వేద్దాం. నేను కల్లుప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తారు కదండి, ఇదైతే వేసేస్తున్నాను. ఉప్పు మాత్రం చూసుకొని ఎప్పుడైనా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోద్దామండి. చిక్కగా ఉంది కదా, కొంచెం వాటర్ పోస్తాము. చూసారు కదా, ఇవైతే పోస్తున్నాను. ఇది కొంచెం అలా తెల్లిన తర్వాత మనమైతే మొయ్యి చేపలు వేసేద్దామండి. ఒక్క తెల్లు అలా తెల్లిన తర్వాత మొయ్యి చేపలు వేద్దాం. చూసారు కదండి, ఇలా చేపలు తెల్లుతున్నాయి కదా, పులుసు తెల్లుతుంది కదండి. ఇప్పుడు ఈ చేపలు ఇందులో వేసేద్దాం. మొయ్యి చేపలు అయితే చాలా సముద్రమే కాబట్టి చాలా బాగుంటాయి, కానీ ఉప్పు తక్కువ వేసుకోవాలండి. ఫ్రై కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే ఫ్రై ఎలా చేయాలో అనేది అయితే ఈ చేపలతో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు ఇదైతే మనము లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రం మనకి దగ్గర దాపు ఒక 15 నుండి 20 మినిట్స్ దాకా బాగా చక్కగా అయితే ఉడికించేసుకోవాలండి. ఎందుకంటే మనము హైలో పెట్టట్లేదు, మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాం కాబట్టి పులుసు చక్కగా చిక్కగా పడిపోవాలండి. అలాగే ముక్క కూడా బాగా ఉడకాలి కాబట్టి అందుకని మనకి 20 మినిట్స్ దాకా పడుతుందండి. రొయ్యలు కూడా సముద్రమే. షార్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. వీటితో అయితే నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేయబోతున్నాను మీరు చూసేద్దరు ఫ్రెండ్స్. ఒకసారి మధ్యలో మూత తీద్దామండి, ఎలా ఉందో. మరి చూసారు కదండి, చక్కగా అయితే మనకి ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చివరిగా ఒక రొంత మనమైతే కారము ఉప్పు అయితే మనం చూసుకుందాం. తగ్గితే మాత్రం వేసుకుంటాం ఫ్రెండ్స్. చేప విరిగిపోకుండా మెల్లగా అయితే, మొయ్యి చేప కదండి, సముద్రం ఉంది కదా, అలా పక్కన నుంచి కలుపుదాం. చూసారు కదండి, చాలా వరకు చిక్కబడుతుంది. ఇంకా మనకు ఇంకొక 10 మినిట్స్ అయితే ఉడకాలి. ఇప్పుడైతే ఉప్పు కారం చూద్దామండి. నాకైతే కొంచెం ఉప్పు తక్కువగా ఉంది ఫ్రెండ్స్, కొంచెం ఉప్పే వేద్దాం. కారం అయితే సరిపోయింది. సరే, నేను ఒక స్పూన్ వరకు మాత్రమే వేసాను. మెల్లగా అలా కలుపుతాం.
ఇంకా మనకి ఇంకొక 10 మినిట్స్ అలా ఉడికిపోయిందంటే సరిపోతుంది. కారము ఉప్పు అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది ఫ్రెండ్స్. ఇంకొక 10 మినిట్స్ అయితే అలా మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసేద్దాము, ఉడకబెట్టేద్దామండి. తర్వాత మనం దింపేసుకుందాం. ఫైనల్గా అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. చూసారు కదండి ఎంత బాగా చక్కగా మరి మనకి మొయ్యి చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. అసలు ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో చూడండి. చిక్కబడిపోయింది, బాగా నీట్గా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంతే మన చేపలు, మొయ్యి చేపలు, సముద్రం మొయ్యి చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్. కొంచెం మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. స్టవ్ ఆపేద్దాం. షార్ట్ వీడియోలు అయితే నేనైతే వేసుకొని ఎలా ఉందైతే మరి చెప్తాను. మన షార్ట్ వీడియో కూడా చూస్తూ ఉండండి. ఇటువంటి కొత్త కొత్త రెసిపీస్ అయితే నేను మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా తయారు చేసేసి మీరు తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ఫ్రెండ్స్. మనం మొయ్యి చేపల కర్రీ అయితే ఇలా రెడీ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. నమస్తే, బాయ్.